హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞానహితబాండం, నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం. ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మిత్రుడు వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి గత స్మృతుల నెమరవేతను మీ కానమోకు స్వరంలో ఆ రోజులు మళ్ళీ రావు కదా అనేటువంటి అంశంగా, ముఖ్యంగా పెళ్ళి భోజనం ఆ రోజులు ఇక రావు, వస్తే ఎంత బాగుండును. పెళ్ళి భోజనం, ఆకుపచ్చని అరిటాకు ముందు కూర్చుంటాము. శుభ్రంగా తడిగా మెరుస్తుంటుంది లేత అరిటాకు నవనవలాడుతూ. వంటల వాసన గాలిలో తేలి వస్తూ మనల్ని ఒక ఊపు ఊపేస్తుంటుంది, తొందర చేస్తూ. తినబోయే వాటి రుచులు నాలుకను చవులూరిస్తాయి. ఈలోగా చవి వడ్డిస్తానంటూ వస్తాడు ఒక బూరి బొగ్గల పిల్లవాడు. బొజ్జ నిండా తిని పందిట్లో పడి అల్లరి చేస్తుంటే పిలిచి వాడికి ఉప్పు విస్తట్లో పైన వారగా వేసే పని అప్పచెప్పారులా ఉంది. శ్రద్ధగా వేస్తున్న వాణ్ణి చూసి నవ్వుతుంటాం. పట్టుపరికిని గరగరగరలాడించుకుంటూ నీళ్ల జగ్గు పట్టుకొస్తుంది ఓ బాలామణి. దానితో పాటే ఇంకా కొందరు ఆడపిల్లలు వీరికి మంచినీళ్లు పోసే పని. కిలకిలా గలగలా నవ్వుతూ చిందకుండా తలలు వంచి గ్లాసుల్లో నీళ్లు పోస్తుంటే ఆ ఆడపిల్లల ఒద్దిక చూసి ముచ్చట పడిపోతాం. ఆకుల ముందు కూర్చున్న మనం. ఈలోగా వస్తాడు పూర్ణం బూరెల బుట్ట పుచ్చుకొని చినమామయ్య. ఈ మామయ్యకు లౌక్యం బాగా తెలుసు. బావా, బామ్మర్ది, ఏమే మరదలా, మేనకోళ్ళ అని పలకరిస్తున్నట్టే పలకరిస్తూ లాఘవంగా 2 బూరెలు వడ్డించిపోతుంటాడు వేగంగా. ఇంకోటి వెయ్యవయ్యా అంటున్నా మాటలు చెవిని వేసుకోడు. పెద్ద పళ్ళెంలో కనపడేట్టు పట్టుకొని పొడుగ్గా ఉన్న అరటికాయ బజ్జీ అందంగా వడ్డించిపోతాడు నూనూగు మీసాల మేనల్లుడు. మరో మాట ఉండదు వాడికి. వచ్చి ఆకులో ఇటుపక్క చెంచాతో చూసి వడ్డిస్తుంది దోసావకాయను. పెళ్ళై 2 పిల్లలున్న నంగనాచి మేనకోడలు. ఆ దోసావకాయ ఘాటుకు నోట్లో నీళ్ళూరి, అదేమిటే ఆ విదపటం, ఇంకొంచెం వెయ్యొచ్చు కదే అంటే, ముందు అది తినవమ్మా, తర్వాత మళ్ళా వేస్తా అంటూ తన పిల్లలకు చెప్పినట్టు చెబుతూ చక్కా పోతుంది. తర్వాత కొత్త ఆవకాయని అత్తయ్య పట్టుకొస్తుంది. ఈ రంగు చూసావా వదినా, నే దగ్గరుండి గుంటూరు మిరపకాయలు ఆడించి కలిపించాను, మొక్క కసుక్కుమంటుంది కొరికితే అంటూ పెచ్చుతో సహా ఎర్రని ఆవకాయ వడ్డించి అందరి మనసు రంజింపచేస్తుంది. పచ్చళ్ళ గుత్తిపుచ్చుకొని తెల్లటి లాల్చి ఫైజమా వేసుకున్న బాబయ్య వస్తాడు వడ్డించడానికి. ఈ బాబయ్య ఎప్పుడూ తెల్లటి బట్టలే వేసుకొని చల్లగా నవ్వుతుంటాడు. పైగా వడ్డింపుకు పట్టుకొచ్చిందో రుచులూరించే గోంగూర పచ్చడి. దానికి తగ్గట్టుగా గొప్ప కబుర్లు చెబుతూ మీ పిన్ని చేత చేయించాను, ఆకంతా నేనొక్కడే ఒలిచాను తెలుసా అంటూ ఆ చేత్తోనే గుత్తి 2వ భాగంలో ఉన్న తాజాగా గుమగుమలాడే కొబ్బరికాయ మామిడికాయ కలిపిన పచ్చడి వడ్డించేసి పోతాడు. తర్వాత అమాయకపు పిన్ని వంతు పట్టెడు పులిహోర వెనకాడకుండా వడ్డిస్తూ ఉంటుంది. వరుసలో కుర్ర వెదవ నాకు వేరుశనగ పలుకులు ఎక్కువ రాలేదంటే
మళ్ళీ వెనక్కి వెళ్ళి చిరునవ్వుతో వడ్డిస్తుంది. శుభ్రంగా తినండి, లేకపోతే అక్క నన్ను కోప్పడుతుంది అంటుంది తెచ్చుకున్న పెద్దరికంతో. ప్రత్యేకంగా పనసపొట్టు కూర గంపలో వేసుకు పట్టుకు వస్తాడు వంటపంతులు మామ. ఎంతో కష్టపడి చేసిన ఆ కూర తన చేత్తో తానే వడ్డించాలని, 10 మందికి తన వంట నైపుణ్యం చెప్పాలని, పనసపొట్టు కొట్టిన దగ్గర నుంచి పోపు పుష్కలంగా వేశానని, జీడిపప్పుకు మొహమాట పడలేదని, కొంచెం ఆవ కూడా తగిలించానని వర్ణిస్తూ వడ్డిస్తుంటే మనం ఉవ్విళ్ళూరిపోతాం. ఎప్పుడెప్పుడు నోట పెట్టుకుందామా అని. ఈలోగా గుత్తి వంకాయ కూర అంటూ అరుస్తూ వడ్డిస్తాడు అసిస్టెంట్ కుర్రాడు. పరుగులేను చూడడం లేదు వాడు. గరిట నుంచి జారి విస్తట్లో పడుతుంది నూనె. ఓడుతున్న నోరూరుంచేసే గుత్తి వంకాయ. ఎవరో అది చూడంగానే బంతిలో వారు కునిరాగం తీస్తారు. గుత్తి వంకాయ కూరోయి బాబా అంటూ. పప్పు గోకర్ణంతో వస్తాడు పెళ్ళి కూతురు అన్నగారు. చెల్లెలి పెళ్లి పనులు పర్యవేక్షించి అలసిపోయినట్టున్నా వడ్డింపు పనికి కూడా పరిగెట్టుకొచ్చాడు. మరి ఇదే కదా అన్నిటికన్నా ముఖ్యమైన పని. వచ్చిన అతిథులను భోజనంతో ఆదరించడం. పేరుకు పప్పు గోకర్ణం పట్టుకు వడ్డిస్తున్నా 10 కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు. అందరికీ అన్నీ అందుతున్నాయా, వడ్డింపులు సరిగా సాగుతున్నాయా అని. అంత హడావిడిలోనూ ఆకులో మామిడికాయ పప్పు వడ్డిస్తూ మొహంలో నవ్వు చెదరనివ్వనే లేదు. సిల్క్ వల్లె వాటు జారిపోతుంటే సర్దుకుంటూ మొహం మీది ముంగుర్లు వెనక్కి తోసుకుంటూ అక్క పెళ్ళికి సందడి అంతా తానై తిరుగుతున్న కాటుక కళ్ళ చిన్నది పెళ్లి కూతురు చెల్లి. అప్పడాలు గుమ్మడి వడియాలు ఊరమిరపకాయ వడ్డిస్తుంది హుషారుగా. కానీ ఒకళ్ళకి వడియం వడ్డించడం వదిలేస్తే ఇంకొకరికి ఊరమిరపకాయ సొడ్డు పెడుతుంది. నలుగురిని ఒక్క దగ్గరగా చూసిన గాబరాలు. పైగా పొలోమంటూ ఈ పిల్లను చూడగానే ప్రతివాళ్ళు పరాచికాల అట్టమే. ఏమిటా కంగారు అంటూ. తర్వాత నీదే కదా ఛాన్సు, నువ్వెప్పుడు పెట్టిస్తావే పప్పన్నం అంటూ ఉన్నవారిని ఇవన్నీ వింటూ ఆ పిల్ల సిగ్గుపడిపోయి మరింత కంగారుపడి కనిపించిన వదినగారికి ఆ అప్పడాలు అప్పజెప్పి తుర్రుమంది. వెంట అన్నం పట్టించుకొని చేతిలో నేతి కొమ్ము జారి పట్టుకొని పట్టుచీరతో అక్షింతలు పూలరేకులు కాసిని మీదపడి అంటుకున్న వాటితో ఆ మట్ని ఆపసోపాలు పడుతూ వస్తుంది పెద్దమ్మ. పెళ్లి కూతురు తల్లి యజమానురాలు మొహమంతా పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిందన్న తృప్తి సంతోషమును. ప్రతి ఒక్కరినీ పేరు పేరున వరసలతో పలకరిస్తూ పెద్దవాళ్ళని అన్నయ్య వచ్చి నీ చేతుల మీదుగా మా పిల్ల పెళ్ళి జరిపించావు, వదినా భోజనం అయ్యాక బొట్టెట్టించుకొని తాంబూలం తీసుకువెళ్ళండమ్మా అంటూను. తమ్ముడు నువ్వు వచ్చావు, ఎంతో సంతోషం, అమ్మాయి లక్ష్మీదేవిలాగా ఉన్నావమ్మా అంటూ చిన్నవాళ్ళని పలకరించుతూ వడ్డించిన అన్నం మరి కాస్త కలపండి, మొహమాటం లేకుండా భోంచేయమని చెబుతూ చాలు చాలంటున్న నేయి ధార కట్టిస్తుంది విస్తట్లో. ఈలోగా వాళ్ళక్కడ లోపల నుంచి తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి, వేడి వేడి గుమ్మడికాయ దప్పడం వస్తుంది అని కేకలు వినిపిస్తుంటాయి. మనమైతే దప్పడానికి ఖాళీ ఉంచుకోవాలనుకుంటూ అన్నీ తినేసి కొంత అన్నం మధ్యలో గుంట చేసి పెట్టుకొని అందులో వేడివేడి ముక్కల పులుసు పోయించుకొని మైమరిచి తింటాము. అప్పుడొస్తాడు పెళ్ళి పెద్ద, గృహ యజమాని, కన్యాదాత. కమ్మని గట్టి పెరుగు దగ్గరుండి వెంటబెట్టించుకొని జోడిగా చక్కెర కేళి, అరటిపండు,
విస్తట్లో పెరుగుకు అన్నం ఏదని కేకలు పెట్టి మళ్ళీ అన్నం వడ్డింపిస్తాడు. అన్నీ అందాయా, లోటేమీ జరగలేదు కదా అని కసుక్కు కనుక్కుంటాడు. అతని మొహంలో భారం దిగిన తేలిక తృప్తి, సంతోషం పరవళ్ళు తొక్కుతున్నా పొంగిపోకుండా అందరికీ తన ఆహ్వానం అందుకొని పెళ్ళికి వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇంకా చెయ్యవలసిన బాధ్యతలు తలుచుకుంటూ అందరినీ గబగబా చిరునవ్వుతో తల పంకించి చూస్తూ అభినందనలు అందుకుంటూ ముందుకెడుతుంటాడు. ఈయనకు ఎదురు వస్తాడు అత్తా కోడలంచు పంచా కండువా సవరించుకుంటూ. పెళ్లి కూతురు తండ్రికి ప్రాణ స్నేహితుడు. ప్రత్యేకించి పురమాయించి చేయించాను మా పిల్ల పెళ్లి కోసం అంటూ బూందీ మిఠాయి, పాకం కాజా వేసి వదలకుండా తినాలి అని బెదిరించి మరీ వెడతాడు. చివరిలో ఎవరు పెట్టిపోయారో గమనించంగాని భోజనం పూర్తి చేసి తల ఎత్తి చూసేటప్పటికీ సుగంధభరితమైన తీయని కిళ్ళి ఉంటుంది. మంచినీళ్ళ గ్లాస్ పక్కన కిళ్ళి నోట్లో బిగించి ఎదురుగా చూస్తే పందిట్లో ఓ పక్క వెండి కంచాలలో వధూవరులకు భోజనం వడ్డించి స్నేహితులు వరసైన వారు పరాచికాలాడుతూ వారిని ఒకరికొకరు తినిపించుకోవాలని గొడవ చేస్తుంటారు. సిగ్గులతో, ఓరచూపులతో, కొంటె నవ్వులతో ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఒకరు కొరికిన మిఠాయి మరొకరు కొరుకుతూ జీవితంలోని మధురిమలను, రుచులను కలిసి అందుకోవడానికి సిద్ధమైన వారిని దూరం నుంచే మనస్సులో కలకాలం సుఖంగా బతకమని ఆశీర్వదించి భుక్తాయాసంతో ఇంటి దారి పడతాం మనం. మరి ఈ రోజుల్లో ఆ సరదాలు ఎక్కడ కానరావాయే? ఆ రోజులు మళ్ళీ రావు కదా, వస్తే ఎంత బాగు. ఇదండి మిత్రుడు ఈ విధంగా చెప్తూ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి గత స్మృతులు నెమరవేస్తూ ఇంత అనువుగా ఆత్మీయంగా విందు భోజనాలు నేడు ఎక్కడ సాగుతున్నాయి? బఫే వచ్చాక ఆ హ్యాపీనెస్ ఫీలింగ్ ఇక్కడ రమ్మన్నా రాదు కదా. ఆ గత వైభవం అపురూపం, అద్భుతం, సదా సంతోషమధురం కదా అని తలపోస్తూ ఆ రోజులు మళ్ళీ రావు కదా అని మిత్రుడు అందజేసిన ఈ గల్పికను ఆప్యాయతతో కృతజ్ఞతలు తెలియజేస్తూ మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారు కదా, మీరు కూడా గత స్మృతులు నెమరు వేసుకోండి. ధన్యవాదాలు.